7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడొచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో, అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకేమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాక్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకుని వచ్చి కడితే ఇది పరిస్థితి. దీని క్యూరింగ్ లేదు, మధ్యలో కావాల్సినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు, క్యూరింగ్ అనేటువంటిది జరగలేదు. దానికి తీసుకొని వచ్చి ఐరన్ ట్రస్లు అన్ని కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకు సంబంధించినటువంటివి అన్ని ఇదే గోడకి వారు కొడితే దీని నాణ్యత ఇది.